దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దప్పికొనేవానికి జీవజలం లబుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించాను. ప్రకటన గ్రంథం 25:6 ఈ వాగ్దానం రాయబడింది. ఈ దప్పికొనేవారు రాసిన ఎద్దకురండి. ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో, సమాధానం లేకున్నారో వాళ్ళు నా దగ్గరండి. ఆర్థిక స్థితిని బలపరుస్తాడు యేసయ్య. ఉచితముగా ఆయన జీవజలం ఎప్పుడు కూడా ఉబుకుతుంటది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. నీటిగా వారు నాటుబడి మొక్క ఎట్రీతిగా ఆకువాడ తనకాల ఫలించినట్టు దేవుని సన్నిధిలో దేవుని చెప్తున్నాను, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు జీవజల బొగ్గులు ఉచితంగా మనకి దారం దయచేస్తాడంట. ఆ జీవజలను పొంది ఎప్పుడు కూడా నువ్వు దప్పికొను, ఎప్పుడు కూడా ఏ సమస్యలు విలుకులు ఇబ్బంది నీకు ఉండవు. కాబట్టి ఏదైనా వించిన సహోదరుడు సహోదరి ఏమంటున్నాడు దేవాదేవుడు? ఉచితంగా జీవజల బొగ్గులు మనకు జన్మ ఉచితంగా ఇస్తాడు దేవుడు. ఎవరైతే తప్పికొన్నారు, ఎవరైతే ప్రభుని ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తే నాకు ఆశ్రయించబడతానో, ఎవరైతే ప్రభు సన్నిధిని దీవించబడుతున్నా, సమస్య నుంచి విడుదల కలుగుతానో వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తే మరి ఎన్నడూ తప్పికొన్నారు, ఎన్నడూ కూడా ఆయన ఉచితంగా నీ కుటుంబాన్ని సమాధానం నింపుతాడు. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ అట్టిదిగా ఆ బావి దగ్గర మాట్లాడినప్పుడు, ఆ బావి దగ్గర మాట్లాడిన బిడ్డకు అర్థమైనప్పుడు ఈయనే నిజరక్షరం తెలుసుకుని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించింది. తన పేరు జీవగ్రంథంలో లెక్కించబడింది. అలాగే మనం కూడా ఆ యొక్క దప్పికొన్న వాళ్ళు నా దగ్గర రండి, నేను మీ దప్పిక తీరుస్తాను, ఉచితంగా ఇస్తాను. ఇదేనా దప్పికొంచున్నావేమో, ఏ దప్పికలు ఉన్నామో, అప్పులు, బంధకాలను, సమస్యలు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు సతమతం అవుతున్నామో, ప్రభు దగ్గర ప్రభు ఉచితంగా నీకు ఆ దప్పిక తీర్చి మరి ఎన్నడూ నీకు దప్పిక లేకుండా చేస్తాడు. అటువంటి కృపాదన నీకు దయచేయను గాక. ఈ వాగ్దాన ప్రార్థించి దేవుడు నిన్ను కూడా బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నా దేవుని ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధ కృపగల యేసు కనికరం వెళ్తాను నీకు వందనం. మరి యొక్క నూతన దినం దయచేసి దినమంతా మీరు ఎక్కల జగన్ భద్రపరచని కాచు కావాలి. మమ్మల్ని మా చేతి పనులు, మా యజమానుల తోటి పనులు అందరినీ దీవించి వెళ్ళి ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దాచి దుష్టుడు సాతాండు బలహీనపరకు సహాయం, బలహీన ముట్టండి స్వస్థపరచండి, హాస్పిటలైజేషన్ ముట్టండి స్వస్థపరచండి, కుటుంబ సంస్థ విడుదల దాచండి, పుట్టినరోజు పిల్లరోజు జరుపు బిడ్డలు దీవించండి, ఆశ్రయించి కృప చూపి దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి ఆశ్రయించి కృప చూపించి మీకు మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.